2 రోజుల పర్యటన తర్వాత పోలవరానికి సంబంధించి పనులు బాగా జరుగుతున్నాయి. విదేశీ నిపుణుల బృందం కితాబిచ్చింది అన్నటువంటిది ఈనాడు హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మా 5వ పర్యటనకు ఈ 6వ పర్యటనకు మధ్య ఎంతో పురోగతి కనిపిస్తోంది. గడిచిన 3 నెలల్లో ప్రాజెక్టు పనుల్లో మంచి ప్రగతి ఉంది. 2026 జూన్ వరకు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయలేమని అప్పట్లో బావర్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి నాటికే డయాఫ్రామ్ వాల్ పూర్తి కాబోతోందంటూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విదేశీ నిపుణులు హించ్బర్గర్, డేవిడ్ బీపాల్, ఫ్రాంకో డీసీ స్కూల్ ప్రశంసించారు. పోలవరంలో 3 రోజుల సమీక్షల తర్వాత గురువారం రాజమండ్రిలో ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో వాళ్ళ అధికారులతో సమావేశం నిర్వహించారు. 3 రోజుల సమావేశం వివరాలను మరోసారి పునశ్చరణ చేసి మౌఖికంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రధాన డ్యాంలో వాడుతున్న ఇసుక, రాయి, క్లే తదితర మెటీరియల్ నాణ్యత బాగుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతులకి ఆమోదం ఉంది. గ్యాప్ 2 ప్రధాన డ్యాంకు సంబంధించిన ఇసుక రీచ్లో 23 అడుగుల వరకు ఆకృతులకు ఇప్పటికే ఆమోదం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యేసరికి జూన్ వరకు సమయం పడుతుంది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం బంకమన్ను రీచ్లో ఆకృతులకు సంబంధించిన అంశాల మీద గడిచిన 3 రోజులు చర్చలు జరిపారు. ఈ ఆకృతులకు సంబంధించి సూత్రప్రాయంగా మౌఖికంగా విదేశీ నిపుణులు ఆమోదం తెలిపారని వార్తను హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తి చేయాలని మా 5వ పర్యటన సమయంలో ఉన్న లక్ష్యం. తాజాగా ఈ లక్ష్యాన్ని 2027 జూన్కి మార్చారు. అప్పట్లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసే సామర్థ్యం మీకుంది, ఈ సామర్థ్యం కనబరుస్తున్నారని విదేశీ నిపుణులు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.